బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ రాబోతుందని రాజమౌళి ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ట్రైలర్ విడుదలవుతుందంటూ చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లో మాహిష్మతి ప్రజలు అతని పేరును మంత్రంలా జపిస్తున్నారు. ఈ విశ్వంలోని ఏ శక్తి అతని రాకను ఆపలేదు అంటూ రాజమౌళి రాశారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో బాహుబలి హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. చాలామంది నెటిజర్లు ఇది బాహుబలి 2కి కంటిన్యూ అయి ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది అసలు కంటిన్యూ చేయడానికి అక్కడ కథ ఎక్కడ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే బల్లాల దేవుడిని మహేంద్ర బాహుబలి చంపేసి సింహాసనాన్ని అధిష్ఠించడంతో బాహుబలి 2 ముగిసింది. పైగా దానికి క్యాప్షన్ కూడా ది కన్క్లూజన్ ఇచ్చాడు రాజమౌళి. దీన్ని బట్టి ఇక బాహుబలి కథ ఏముండదనే వాదన కూడా వినిపిస్తుంది. అయితే గతంలో రాజమౌళి బాహుబలి 3 ఉంటుందా అనే ప్రశ్నకి ఓ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. బాహుబలి 3 తీయాలనే ఆలోచన ప్రస్తుతం మాకైతే లేదు, కానీ బాహుబలి సినిమాని వివిధ రూపాల్లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది అంటూ చెప్పాడు. అందులో భాగంగానే మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో అనంత నీలకంఠన్ ది రైజ్ ఆఫ్ శివగామి అంటూ ఓ పుస్తకం కూడా రాశాడు. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే యానిమేటెడ్ సిరీస్ తీసుకొస్తున్నారంటూ మరికొంతమంది ఊహిస్తున్నారు. ఇందులో బాహుబలిలోని ఆ పాత్రలలోనే సినిమాలో చూపించని కథను చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాలో ఎడిటింగ్లో తీసేసిన సీన్లు, మూల కథలో ఉన్న సన్నివేశాలను బేస్ చేసుకొని ఈ యానిమేటెడ్ సిరీస్ తీసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. మరి జక్కన్న బుర్రలో ఏం ప్లాన్ ఉందో చూడాలి.